నమస్కారం కృష్ణారావు గారు. ఒక వ్యక్తి కానీ ఎవరైనా ఆహ్లాదానికి కావాలంటే ఎక్కడో చోట వెళ్ళి సేద తీరడానికి విహారయాత్రలకు వెళ్తూ ఉంటారు. అట్లాంటి వాటిల్లో ముఖ్యమైనవి ఈ లక్షద్వీప్, మాల్దీవ్ ప్రదేశాలు. ఇన్ఫ్యాక్ట్ మాల్దీవులు భారతదేశానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఒక ద్వీపం. సో దీంతో మనవి ఈ సత్సంబంధం బాగానే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే 1988లో ఆపరేషన్ కాక్టస్ మాల్దీవులో కూపు ప్రయత్నం జరిగినప్పుడు భారతదేశ సైన్యాన్ని తక్షణమే పంపించింది. సో అట్లాగా వాళ్ళకి మన భారతదేశం మీద మంచి నమ్మకాన్ని ఇది చేసింది. అట్లాగే మరి ఈ కోవిడ్ సమయంలో బికాజ్ భారతదేశం మాల్దీవులకి వ్యాక్సిన్లు, తర్వాత వైద్య సామాగ్రిని ఇదంతా చేసి వాళ్ళకి మంచి పరిరక్షించింది. అయితే 2023లో ఒక చిన్న మాల్దీవులో ఇండియా అవుట్ అనే ఒక జాతీయవాదం ఒకటి ప్రారంభమైందనమాట. అలాగే మాల్దీవుల్లో కూడా ఇప్పుడు ఏంటంటే ఇండియా చుట్టూరా అంతా శత్రువులే, చైనా ప్రభావం ఎక్కువ చూపిద్దామని చెప్పేసి ట్రై చేస్తోంది. అయితే మన అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మొన్న మాల్దీవ్ 60వ స్వతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథి కింద మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వెళ్ళారు. వెళ్ళి ఆ టైంలో ఆ మాల్దీవులకు ఒక 3,000 కోట్ల కరెన్సీని, 400 మిలియన్ ఎమర్జెన్సీ ప్యాకేజీని అందించడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ కొన్ని విమర్శలు అయితే వచ్చాయి మాల్దీవుల్లోకి మోడీ గారు వెళ్ళడం మీద. ఎందుకంటే ఆ ఇండియా అవుట్ అనే ఉద్యమం ఉంది. తర్వాత ఈ ఇబ్రహీం సోలిహ్ ఓడిపోవడం, ఆయన ప్రో ఇండియాగా ఉండేవాడు. ఆ తర్వాత ఈ మైగ్రీకరణతో ద్వైపాక్షిక సంబంధాల్లో కొంచెం ఒక బరిసి కొట్టిందనే అనుకోవచ్చు. సో బట్ మోడీ గారు వెళ్ళి ఇది చేయడం వల్ల భారత మాల్దీవుల మధ్య ఈ సంబంధాల మీద, తర్వాత యాజ్ ఎ స్ట్రాటజిక్ అంటే సముద్రంలో మనకి ఒక చిన్న గోడ కింద ఉన్నటువంటి ఈ మాల్దీవుల మీద, అలాగే విహారయాత్రలు దానికేను అప్పుడు లక్షద్వీప్ దాంట్లో కూడాను మోడీ వెళ్ళడం అదంతా వాళ్ళు కామెంట్ చేశారు. సో దీని మీద మీ స్పందన కావాలి. మొట్టమొదటిది 2 ఇష్యూస్ ప్లే చేశాయి మాల్దీవ్స్. ఈ ఇష్యూను ఇంకో రకంగా తీసుకుపోవడానికి ప్రయత్నం చేయటంలో మొట్టమొదటిది ఇస్లామిక్ ఫండమెంటలిజం. ఈ థ్రెడ్ ఒకటి రన్ అవుతూ ఉంది. నీకు బంగ్లాదేశ్తో అదే ప్రాబ్లం వచ్చింది, పాకిస్తాన్తో అదే ప్రాబ్లం వచ్చింది, మాల్దీవ్స్తో అదే ప్రాబ్లం వచ్చింది. సో యాంటీ ఇండియన్ సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ఇస్లామిక్ ఫండమెంటలిజం ఒకటి, అది ఒక మేజర్ ఇష్యూ. రెండోది 2 పెద్ద దేశాలను ఒకదాన్ని ఒకటి ప్లే చేసి మధ్యలో మనం బెనిఫిట్ అవుతామని చూచారు. చైనా, ఇండియా. చైనా కూడా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ అక్కడ ఉన్నాయి కాబట్టి దానిని కూడా ప్లే చేసి చేద్దామని చూచారు. 2 ఫెయిల్ అయినాయి. ఫెయిల్ కావడంతో మళ్ళీ వెనక్కు తిరిగి ఇండియా దగ్గరికి వచ్చేసారు మాల్దీవ్స్. మొదటిది ఎందుకు ఫెయిల్ అయింది? నువ్వు ఇస్లామిక్ ఎక్స్ట్రీమిజం బేస్ చేసుకొని ఇండియాతో ఫైట్ చేద్దామంటే ఇట్స్ టూ స్మాల్ ఎ పర్సన్ టు డూ ఎనీ సచ్ థింగ్. యాక్చువల్లీ ఆ లింకింగ్ అప్ కూడా నీకు సరిగ్గా దొరక్కపోవచ్చు. బికాస్ ఆల్ సైడ్ అండ్ డన్ పాకిస్తాన్లో ఇప్పుడు ఉన్నది కూడా ఇస్లామిక్ ఎక్స్ట్రీమిజం కాదు అది. సో నీకు అక్కడ ఇది రాదు. అండ్ ప్రపంచం కూడా హర్షించదు. ఇప్పుడు అల్ ఖైదా, ఐసిస్ టైప్ వాళ్లకు మేము హాట్ బెడ్ అవుతామంటే అమెరికానే ఇన్వాల్వ్ అయిపోతుంది. సో అది అక్కడ ఫెయిల్ అయింది. రెండోది చైనా కూడా పెద్దగా రెస్పాండ్ అయినట్టు లేదు. బికాస్ చైనా కూడా ఆలోచించింది, ఇండియాకు దగ్గరగా ఉన్న కంట్రీ, ఇక్కడ మనం పోతే డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ విత్ ఇండియా వచ్చేస్తుంది, అవసరమా మనకు, మన బార్డర్లో ఉన్న ఇష్యూస్ చాలు, ఇది అవసరమా అనేటటువంటిది ఒకటి ఏదో చైనా నుంచి కోల్డ్ షోల్డర్ అయినట్టున్నారు. అదొక మేజర్ ఇష్యూ. మూడోది మాల్దీవ్స్ ఎకానమీ చాలా వరకు ఇండియా మీద డిపెండెంట్, టూరిజం. ఎప్పుడైతే ఈయన పోయి లక్షద్వీప్ను యాజ్ అన్ ఆల్టర్నేటివ్ ప్రమోట్ చేయడం మొదలెట్టాడో ఇండియాలో కూడా యాంటీ మాల్దీవ్ సెంటిమెంట్ ఒకటి స్ట్రాంగ్గా తయారైందో భయపడ్డారు, ఇది మన ఎకనామీకి దెబ్బ కొడుతుంది అని. అండ్ ఆల్ సైడ్ అండ్ డన్ మాల్దీవ్ పాలిటీషియన్స్ చాలా కరప్ట్. చిన్న దేశం, కొద్దిమంది అటు ఇటు ఇద్దరు హైలీ కరప్ట్ లీడర్స్. సో వాళ్ళని మేనేజ్ చేయడం కూడా పెద్ద ఇష్యూ కాదు. సో ఈ బ్రాడర్ దీంట్లో చూసుకొని ఇండియా సరైన స్ట్రాటజిక్ స్టెప్స్ తీసుకొని
చెప్పినట్టుంది వాళ్ళ గురించి, మీరు ఎటు తిరిగి ఏమీ కాలేరు, ఇండియాతో బెడిసి కొడితే అది మీకే నష్టం, ఆలోచించుకోండి. సో కాస్త ఆలోచించారు. ఎప్పటికైనా మా లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఇండియాతోనే ఉన్నాయనేటటువంటి రియలైజేషన్కో దానికి వచ్చినట్టున్నారు. దాని మీద బిల్డప్ చేసుకున్నారు. అందుకని ఈరోజు ఆయన్ని ఇన్వైట్ చేయడం, కొంత 3,000-4,000 crores అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా అయినారు. ఎప్పటికైనా చాలా ఇంపార్టెంట్, మనకు స్ట్రాటజిక్గా మనతోనే ఉంచుకోవాలి, ఉండటానికి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపెడుతూ ఉన్నట్టున్నారు. మంచిది, ఇట్స్ ఎ గుడ్ సైన్ యాజ్ ఫార్ యాజ్ ఇండియా ఇస్ కన్సర్న్. నమస్కారం, మంచి విషయాలు చెప్పారండి. నమస్కారం.